भास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామిని అనన్యంగా సేవించిన ఒక్యవ్వ గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఎంతోమంది ఒక్యవ్వ గురించి మంచిగా ఆమె చాలా సౌమ్యంగా ఉండేదని, చాలా ఆదరపూర్వకంగా ఉండేదని మనకి తెలియజేశారు. అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మీయులారా, స్వామి సత్సంగానికి, వెంకయ్య స్వామి సత్సంగానికి, నిరుపేదల నారాయణుడైనటువంటి మన స్వామి సత్సంగానికి శుభస్వాగతం. శనివారం సత్సంగం, ఎందరో ఎదురు చూచేటువంటి సత్సంగానికి శుభాహ్వానం. ఈరోజు స్వామికి సంబంధించిన అనేక మహాద్భుతమైన విషయాలను ప్రస్తావించుకునే మహద్ అవకాశం ఇది. ఏమిటంటే, స్వామిని అడిగారు, ఎక్కడ చూచినా కులాలు మతాలు గొడవలు కదా అని. స్వామి, కులాలు ఉన్నాయా? లేవు నాయన, గుణాలున్నాయి, స్వభావాలున్నాయి అని చెప్పారు ఆయన. స్వామి దృష్టిలో ఏది పరిగణనలోకి తీసుకుంటారంటే స్వభావాన్ని, గుణాన్నే తప్ప మిగతా మనందరి దృష్టిలో ఉండే విషయాలను కాదన్నమాట. అందుకు గొప్ప ఉదాహరణ ఒక్యవ్వ స్వామి దగ్గర ఉండడం. ముదికేడుకు చెందిన వెన్నపూస విజయలక్ష్మి వివాహమైన కొద్ది నెలలకే భర్త చనిపోవడంతో ఆ కష్టంలో స్వామి దగ్గర వచ్చి కొంతకాలం ఉన్నది. అప్పుడు అక్కడున్న అందరితో ఆమె ఎలా ఉన్నది కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక్యవ్వ చాలా మంచిదని, భక్తురాలని, తన్ని ఎంతో ఆదరించి ఆ కష్టంలో ఓదార్పు చెప్పిందని ఈ విజయలక్ష్మి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నాకు మాత్రం ఒక్కమ్మ అనే ఆమె అమ్మవారు, ఆమె స్వామి ఒక్కమ్మ ఒకటేలాగా అనిపించేది. ఆమె నోటి వాక్కు నాకు చెప్పింది కాబట్టి, మళ్ళీ జరగద్ది, బాగుంటుంది నీకు అని చెప్పింది కాబట్టి నేను చేసుకోగలిగిన. అమ్మ, ఒక విషయం, ఒక్కమ్మ బసవరాజుపాలెం ఊరు, చాలా పేదరాలు. నాకు తెలియదు. నాకు తెలుసు, పేదరాలు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళలో చాలా ఉత్తమ సంస్కారవంతురాలు. అవ్వ తులసవ్వ ఎంత పెద్దామో ఆ పంచలో, ఆ నీడలో బతికిన వాళ్ళలో, గుర్తుపెట్టుకోదగిన వాళ్ళలో ఒకటి. నేను ఆమెను చాలాసార్లు చూశాను. ఆవిడ ఎలా ఉండేదంటే, తెలుసమ్మా, ఒక్క నిమిషం అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఎప్పుడు స్వామిని నమ్ముకొని బతికేది. ఒక ప్రమాణపత్రం రాయించారు, ఒక్కమ్మకు ఇక జన్మ లేదు అని, ఆమె ఇక మళ్ళీ జన్మకు రాదు అని. అటువంటి గొప్ప అనుగ్రహాన్ని పొందిన ఆమె ఒక్కమ్మ. ఆవిడ చాలా శుద్ధంగా, స్వచ్ఛంగా ఉండేది మనిషి. నాకు గుర్తుందా, ఎంతో మందికి పక్కనే ఓదార్పు చెప్పిన గొప్ప తల్లి ఆ ఒక్కమ్మ. చాలా సంతోషం. మొత్తం మీద ఆ విషయం సత్యం కదా. కొమరగిరి రమణయ్య అనే ఆయన కుమార్తె చింతపూడి లక్ష్మమ్మ ఏం చెప్పారంటే, ఒకసారి ఒక్యవ్వ ఏడుస్తూ కూర్చుని ఉందని, వాళ్ళ నాయన ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, స్వామివారి దేహం చాలిస్తారేమో అనిపిస్తుంది అని చెప్పడం, ఏం లేదమ్మా స్వామికి ఏం కాదు అని ఆయన ఓదార్చి వచ్చిన తర్వాత ఆమె కల్లో స్వామివారి గుండంలో విష్ణు రూపంగా దర్శనమిచ్చి ఆమెను అనుగ్రహించారని కూడా వాళ్ళ తండ్రి ద్వారా ఆమెకు తెలిసిందని మనకు వివరించారు. ఒకరోజు ఒక్కమ్మ కూర్చొని ఏడుస్తుందంట. దేనికి ఏడుస్తుందంటే, ఏమమ్మా ఒక్కమ్మ ఏడుస్తుందో అన్నాడంట మా నాన్న. అంటే స్వామికి బాగలేదు, జ్వరము, చనిపోయేట్టుకున్నాడు స్వామి అన్నదట. స్వామి ఏందమ్మా చనిపోయేదేంది, ఏడుస్తుండవు, గమ్మునుండమ్మా అన్నాడంట. సరేనని చెప్పి ఎక్కడోళ్ళు అడుపుకొని పోయింటే
అప్పుడు ఒక్కమ్మ స్వప్నంలో స్వామి గుణంలో నిలుచుకొని ఈ కాలెత్తి అడ్డ పెట్టుకొని స్వామి విష్ణు రూపంలో ఒక్కమ్మ ఇటు చూడు అన్నాడట. ఒక్కమ్మ చూస్తే స్వప్నంలో విష్ణు రూపం చూపించాడంట. పెసల సుబ్బరామయ్య ద్వారా మనకు కొన్ని విషయాలు తెలిసాయి. ఒకరోజు ఒక్కెవ్వ స్వామిని చూస్తూ దూరంగా నిల్చుకుని ఉంటే స్వామివారు దగ్గరకు పిలిచారని, ఒక్కెవ్వ దగ్గరకు వెళ్ళగానే స్వామివారు వేణువు ఊదుతూ ఉన్న కృష్ణుడిలాగా దర్శనం ఇచ్చారని సుబ్బరామయ్య ద్వారా తెలిసింది. ఒకసారి ఒక్కెవ్వ ఆంజనేయ స్వామి గుళ్ళో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారని కూడా ఈయన ద్వారానే ఆ వివరాలు తెలిసాయి. మాకాని వెంకట్రావు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఒక్కెవ్వ చాలా మంచిదని, స్వామి ఆమెకు సూర్యలోకం చంద్రలోకం దర్శనం ఇప్పించారని, అలాగే కాశీ కూడా స్వామి ద్వారానే ఆమె దర్శించగలిగిందని, ఇలా ఎన్నో వివరాలు చెప్పారు. ఒకసారి స్వామి మనమంతా సముద్ర స్నానానికి వెళ్ళాలి, ఎవ్వరూ మాట్లాడకూడదు, ఒక్కెవ్వను కూడా తీసుకెళ్ళాలి అన్నారని, ఆ రోజు సముద్ర స్నానానికైతే వీళ్ళు వెళ్ళలేదు, కానీ ఒక్కెవ్వ కల్లో మాత్రం సముద్ర స్నానానికి వెళ్ళినట్టు తెలియవచ్చిందని తెలిసింది. ఈరోజు విశేషం ఏంటంటే, స్వామి సాన్నిధ్యంలో ఒక స్త్రీమూర్తి ఆత్మార్పణ చేసుకుని ఆమెకైతే ఏమీ తెలియకపోవచ్చు, కానీ వేరే దృష్టి లేకుండా ఆయన దగ్గర ఉండటం వల్ల ఆమెలో వచ్చినటువంటి హృదయ పరిపాకాన్ని సూచించే సాత్వికతకు ఉదాహరణలు దొరికాయి. అదేమిటి? స్వామి ఆమెకు సమస్తం. స్వామిలోనే ఆమెకు అందరూ దేవతలు కనిపించారట. ఇక్కడ ఒక మాట అనుకోవచ్చు, ఏమిటి అదేమన్నా భ్రాంత్యమో? పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి మాట చెబుతాను. భ్రాంతి అయితే మాత్రమే మంచి భ్రాంతిగా ఉంచుకుందాం, దానివల్ల ఎవరికి అపకారం లేదు, హాని లేదు. వెంకయ్య స్వామి వారిలో ఒక మురళీధర కృష్ణుడు కనిపించాడు, హనుమంతుడు కనిపించాడు. దాంట్లో తప్పేమిటి? మంచే. ఏ విధంగా అయినా పరిమళభరితమైన మంచిని స్వీకరించే స్వభావం మనకుంటే అభ్యంతరమే ఉంది. ఒకటి. రెండవది, స్వామికి అలాంటి దర్శనం ఇవ్వగల సామర్థ్యం ఉన్నది. అంతేకాదు, కాశీయాత్ర చేయించిన అనుభవాలు స్వామి భక్తులకు చాలామందికి ఉన్నాయి. అట్లాగే మౌనంగా ఒకరోజు సముద్ర యాత్ర చేయటం, అయ్యా ఈ రోజంతా మౌనంగా ఉండాలి, సముద్ర స్నానానికి పోవాలన్నారు స్వామి. ఆ రాత్రి కల్లో ఒక్కెవ్వ వెళ్ళొచ్చింది. ఒక విషయం మనవి చేయనా, ప్రత్యక్షంగా స్వయంగా వెళ్ళడం కంటే ఆ విధంగా స్వప్నంలో వెళ్ళడం ఎక్కువ గాఢతరంగా ఉండి ఉంటుంది. ఆమెలో ఒక పరిణతి పరిపాకం రావటం మాత్రం నిజం. అందుకని స్వామే ఆమెకు సమస్త దేవతలు, దిక్కు, ఆధారం, అనన్య శరణాగతికి మూలమైనటువంటి సద్గురువు ఆయనే. కనుక నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత అనేందుకు ఉదాహరణగా ఒక్కెమ్మ భక్తురాలుగా పరాత్పరుడుగా స్వామి నిలవడం ఈనాటి సత్సంగంలో సువిశేషం, అమృతోపమానమైన గొప్ప విషయం. ఆమె తన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండేది. ఏ చిన్న అవకాశం ఉంటే ఎవరన్నా ఆమెకి ఏదైనా ఉపకారం చేస్తే వాళ్ళకు ప్రతి ఉపకారం చేసేదాకా నిద్రపోయేది కాదు, ఏదో ఒకటి చేసి పెట్టేది. అట్లాగే ఎవరన్నా నిరాధారంగా అలా ఉంటే వాళ్ళని సమాధానించడంలో ముందుండేది. ఆమె వల్ల ఎంతోమంది స్వామి యొక్క అనుగ్రహాన్ని, కృపను, కరుణను పొందిన విషయాలు చదివితే ఒళ్ళు పులకిస్తుంది. అది ఒక చాకలి పిచ్చమ్మ కావచ్చు, లేకపోతే ఆ గ్రామంలో ఎవరైనా రైతులు కావచ్చు, ఈరోజు మన సత్సంగంలో స్ఫురణకు వచ్చిన విజయలక్ష్మి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారందరూ ఒక్కెవ్వ అమృతోపమానమైన ఆమె గుండె స్పర్శను అనుభూతి చెందిన వారే. నారాయణ ఆదినా